ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనం మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలను బట్టి ఓడిపోతూ ఉంటాం, అపజయాల పాలవుతూ ఉంటాం. అప్పుడు అపవాది చూసి నవ్వుతూ ఉంటాడు, ఇక వీళ్ళు లేవలేరు, వీళ్ళ పని అయిపోయింది, ఇంకా వీళ్ళ గతి ఇంతే, వీళ్ళ స్థితి ఇంతే అని నవ్వుతూ ఉంటాడు. అప్పుడు మనం దిగులుతో, చింతతో, కృంగిపోయిన స్థితిలో, కన్నీటితో ఇంకా అన్నీ మర్చిపోయి ఆ ఒంటరిగా ఉండడానికి, ఇంకా ఏకాంతంగా ఉండడానికి, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడకుండా అలా ఉన్నట్లయితే మనం ఏ మేలు పొందుకోలేం. అలాంటప్పుడు అపవాది ఇంకా ఎక్కువగా నవ్వుతూ అనేకమైన శోధనలు, శ్రమలను తీసుకొస్తూ ఉంటాడు. మరి ఎలా దాన్ని జయించాలి? మన అపజయాలను జయాలుగా ఎలా మార్చుకోవాలి? అపవాది మనకు తీసుకొచ్చేటువంటి యుద్ధాల్లో ఏ రీతిగా మనం పోరాడి గెలవాలి? అపవాదిని సిగ్గుపరిచి దేవుని సంతోషపెట్టాలంటే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరలో నుండి నా ప్రాణము తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారములు చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరే మా అందరితో మాట్లాడి బలపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో నమ్మి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అనేకులు దేవుడు నాకు మేలు చేసిన ఎడల ఆయనను స్తుతిస్తాను, ఆయనకు నేను కానుకలు చెల్లిస్తాను, ఆయన నా జీవితంలో ఏదైనా కార్యం జరిగిస్తే నేను ఇది ఇస్తాను, ఇలా చేస్తాను, ఇలా ఉంటాను అని మనం కొన్ని తీర్మానాలు చేస్తూ ఉంటాం. నా సాయశక్తి కొలది సేవ చేస్తాను అని కొంతమంది మొక్కుకుంటారు. సేమ్ బైబిల్లో కూడా చాలామంది భక్తులు ఇలా చేసిన వారు ఉన్నారు. అలా చేయడంలో తప్పేమీ లేదు. ఇక్కడ దావీదుని చూసినట్లయితే దావీదు కూడా అలాగే అంటాడు, అది స్వార్థంతో కూడిన మొక్కుబడిగా ఉండకూడదు. అతడు చేసింది స్వార్థంతో కూడినది కాదు. మనం హన్నాను కూడా చూడొచ్చు. అన్న కొన్ని సంవత్సరాలు గొడ్రాలు అని పిలువబడింది, వేదన చెందింది, అనేక రకాలైన శ్రమలను అనుభవించింది. కానీ ఎప్పుడైతే అయా నువ్వు నాకు ఒక మగ కుమారుని ఇవ్వు అని స్పష్టమైన ప్రార్థన నిస్వార్థంగా చేసింది, ఆమె చేసిన ఆ తీర్మానానికి కట్టుబడి ఉంటుంది అని దేవునికి తెలుసు కాబట్టి వెంటనే ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మన పితరులో ఒకడైన యాకోబు కూడా ఇలాగే మొక్కుకుంటాడు, తీర్మానం చేసుకుంటాడు. నేను చూడండి వాక్యంలో ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనం నుండి 22 వచనాల వరకు మనం చూసినట్లయితే, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకున్నాడు. ఇక్కడ యాకోబు చేసిన మొక్కుబడిని మనం లోతుగా పరిశీలించినట్లయితే, దేవుని ఆశీర్వదించిన ఎడల, ఆయన నాకు తోడయుండిన ఎడల నేను 10వ వంతు చెల్లిస్తాను అని ఇక్కడ ఆయన వాగ్దానం చేస్తూ మొక్కుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనం హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలను చూడొచ్చు. అక్కడ కూడా ఇక్కడ యాకోబును చూసినట్లయితే, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నా తోడైంటే నేను ఇస్తాను అంటే, ఒకవేళ ఆశీర్వదించని ఎడల నేను స్తుతించను, కానుకలు చెల్లించను అన్నట్లు ఉంది ఇక్కడ. కానీ హబక్కూకు గారు ఏమని మొక్కుకుంటున్నాడో చూద్దామా ఒకసారి. ఇప్పుడు మనం ప్రవక్త యగు హబక్కూకు రాసినటువంటి గ్రంథంలో 3వ అధ్యాయం 17-18 వచనాలను చూద్దాం. ఇక్కడ అతడు చేసిన మొక్కుబడి ఏంటంటే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హల్లెలూయా. చూసారా, యాకోబు చేసిన మొక్కుబడికి హబక్కూకు గారు చేసిన మొక్కుబడికి ఎంత తేడా ఉందో, ఎంత వ్యత్యాసం ఉంది కదా. అవును, దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు స్తుతించడం చాలా సులభం, చాలా ఈజీ. కానీ ఏమి ఇవ్వనప్పుడు, అన్ని వ్యతిరేకంగా అనిపిస్తున్నప్పుడు, అన్ని వ్యతిరేకంగా కనబడుతున్నప్పుడు, కొన్ని సంవత్సరాలుగా ప్రార్థించినా కూడా ప్రార్థనకు జవాబు రానప్పుడు, ఎంతగా స్తుతించినా దాని ప్రతిఫలం కనబడినట్టు మనకు అనిపించినప్పుడు అయినా కూడా దేవుని స్తుతించగలుగుతారా? మీరు ఒకరు మారాలి అని, ఒక కార్యం జరగాలి అని, ఇది పొందుకోవాలి అని కొన్ని రోజులుగా మీరు మొరపెట్టవచ్చు, కొంతకాలముగా ఏడుస్తూ ఉండవచ్చు, కొంతకాలంగా కనిపెడుతూ ఉండవచ్చు. ఒకవేళ అది మీకు ఇంకా జరగట్లేదు అని మీకు తెలిసినప్పుడు దేవుని స్తుతించగలుగుతారా ఇంకను? ఇక్కడ చాలామంది యాకోబు చేసినట్లుగా చేస్తూ ఉంటాం మనం మొక్కుబడులను. నీవు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తానయ్యా,
ఇలా చేస్తే నేను అనుకున్నది నీవు నాకు అనుగ్రహిస్తే నేను ఇది ఇస్తానయ్యా, ఇంత కానుకిస్తానయ్యా అని మనం చేస్తూ ఉంటాం. ఒకవేళ దేవుడు అది ఇవ్వకపోయినా నీవు మొక్కుకున్నది నీవు ఇవ్వగలుగుతావా? దేవుడు ఒకవేళ నీవు అనుకున్నట్టు జరిగించకపోయినా కూడా దేవుని నువ్వు స్తుతించగలుగుతావా? ఇక్కడ హబక్కుకు చేసినట్లుగా మనం ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఒక స్తుతి వీరుడికి ఉండవలసిన ఒక గొప్ప లక్షణం ఇదండి. స్తుతి వీరుడికి ఉండవలసిన ఒక గొప్ప మహాలక్షణం. చూడండి, ఈ లక్షణాన్ని మనం హబక్కుకు మొదలుకొని తర్వాత అందరి దగ్గర ఈ లక్షణాన్ని చూస్తూ ఉంటాం. పౌలు శీలలు చూడండి, అన్నీ బాగున్నప్పుడు కాదు, వారు సువార్త మంచిగా చెప్తున్నప్పుడు మాత్రమే కాదు, అందరూ ఇంట్లోకి పిలిచి భోజనం పెడుతూ మర్యాదనిస్తూ అన్ని వారికి గౌరవాన్ని ఇస్తున్నప్పుడు మాత్రమే కాదు దేవుని స్తుతించింది. అయ్యా, ఏ స్థితి నుండి ఏ స్థితికి తీసుకొచ్చావయ్యా, ఎంతగా హెచ్చించావయ్యా అని వారు మంచిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, జైల్లో ఉన్నా కూడా స్తుతించారు. నాకు పౌలు శీలలు నేను ఎంతో మాదిరిగా తీసుకుంటాను. ఏ స్థితిలో ఉన్నా స్తుతించడానికి వారిని ఒక్క సెకండ్ జ్ఞాపకం చేసుకుంటే చాలు. మనం ఏ స్థితిలో ఉన్నా, అరే నా పితరులు ఇలా చేశారు కదా, నాకు ముందుగా వెళ్ళిన వారు ఇలా చేశారు కదా, నేనెందుకు అలా చేయకూడదు అన్న ఆ ఒక్క తలంపు చాలు, మన జీవితం మరలా స్తుతించడానికి పురిగొల్పబడుతుంది. అవును, నిజంగా హబక్కుకు చేసినటువంటి ఈ మొక్కుబడి నిజంగా ఎంతో విలువైనది, ఎంతో శక్తివంతమైనది. ఇక్కడ ఎంత గొప్పగా మొక్కుబడి చేస్తున్నాడు. అంజూరపు చెట్లు పూయకపోయినా, అసలు ఏది ఫలించకపోయినా, కాపు లేకపోయినా, అందరూ బాగా విస్తరిస్తున్నప్పటికీ, అందరూ మంచిగా ఉన్నప్పటికీ, నాకేమి బాగోలేకపోయినా పర్వాలేదు, నా రక్షణకర్తయను నా రక్షణకర్తయగు నా దేవుని యందు నేను ఆనందిస్తాను, నా దేవుని బట్టి నేను ఆనందిస్తాను, నా దేవునిలో నేను సంతోషిస్తాను అని తీర్మానించుకుంటున్నాడు. నేను ప్రతిరోజు చెప్తున్నాను, ఒక మనిషి తీర్మానం ఆ వ్యక్తిని నడిపిస్తుంది. ఆ తీర్మానం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన ఆలోచనలో అపవాది ఎప్పుడు మనల్ని పోరాడుతుంటాడు. మన మనస్సే ఒక యుద్ధరంగం. అపవాది పోరాడడానికి చూడండి, మనం రక్షించబడినప్పుడు మన ఆత్మ దేవుని సొత్తైంది, మన శరీరమేమో పరిశుద్ధ ఆత్మ సొత్తైంది. మరి మన మనస్సు, మనం ట్రైబీన్ కదా, మనము ఈ లోకంలో జీవించినంత కాలము ఈ మూడు ఉంటాయి, ఆత్మ, శరీరము, మనస్సు, ఈ మూడు ఉంటాయి. ఈ మూడు మనం రక్షించబడినప్పుడు ఆత్మేమో దేవుని సొత్తు అవుతుంది, దేహమేమో పరిశుద్ధాత్మ సొత్తు అవుతుంది, మనసు మన చేతిలోనే ఉంది. అందుకే కొన్నిసార్లు మనం మన ఆలోచనలను బట్టి నడిచినప్పుడు, కొన్నిసార్లు తొట్టిల్లినప్పుడు అపవాది చేతులకి మన మనసుని ఇస్తూ ఉంటాం, కొన్నిసార్లు దేవుని చేతులకి అప్పగిస్తూ ఉంటాం. అందుకే మన యుద్ధరంగం ఏంటంటే, మన బాడీకి కంట్రోల్ సెంటర్ ఏంటంటే మన మనసు, మైండ్. ఈ సైకిల్ ఎలా చెప్తే ఒక వ్యక్తి అలాగే నడుస్తాడు. అందుకే మనం చేసే తీర్మానాలు ఆ వ్యక్తిని ఆ రీతిగా నడిపిస్తాయి, మనం చేసే ఆలోచనలు ఆ వ్యక్తిని ఆ రీతిగా నడిపిస్తాయని మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏదైనప్పటికీ మీ మొక్కుబడి ఈ రీతిగా ఉండనట్లు చూసుకోండి. మీరు నిజంగా దేవుని స్తుతించాలని ఆశపడుతున్నట్లయితే మీ తీర్మానం, మీ మొక్కుబడి ఈ రీతిగా ఉండాలి. దేవా, నువ్వు నాకు చేసినా చేయకపోయినా గొప్ప దేవుడవయ్యా, నువ్వు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా గొప్ప దేవుడవయ్యా. దేవుడు మనం అనుకున్న దానికంటే ఉన్నతంగా ఇస్తాడని వాక్యం సెలవిస్తుందండి. కానీ మన నమ్మిక ఆయన యందు ఉన్నతంగా ఉండాలి. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడే, ఆయన చేసినా చేయకపోయినా దేవుడే. ఆయన తగిన సమయమందు చేస్తాడంట. మనం అనుకున్నప్పుడు కాకపోయినా, మనం అనుకున్నట్టు కాకపోయినా, మనం అనుకున్న విధానంలో, రీతిలో కాకపోయినా దేవుడు ఉత్తమంగా ఉన్నతంగా ఇస్తాడు. దేవుడు అది ఇచ్చిన తర్వాత మనమే ఆశ్చర్యపోతాం. చూడండి, చిన్న బిడ్డ వచ్చి నేను కారు నడుపుతాను నాన్న, నాకు కీస్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తామా? లేదు. ఎప్పటి వరకు వెయిట్ చేస్తాం? తగిన సమయం, తగిన వయసు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. చిన్న బిడ్డలు వచ్చి ₹1 అడిగితే ఇచ్చేస్తాం. అదే చిన్న బిడ్డ వచ్చి ₹1,00,000 అడిగితే ఇవ్వగలుగుతామా? మన దగ్గర ఇచ్చే సామర్థ్యం ఉన్నా కూడా అతని వయసు సరి అయినది కాదు కాబట్టి ఇవ్వము. సేమ్ అంతే, దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఈ బ్లెస్సింగ్స్ ఇస్తే ఇతడు నిలబెట్టుకోగలుగుతాడా, ఈ బ్లెస్సింగ్స్ ఇస్తే ఇతడు నా దగ్గర ఇంతే నమ్మకంగా ఉంటాడా అని ముందుగా పరీక్షిస్తాడు. అందుకే కొన్నిసార్లు మనం అడిగినప్పుడు, స్తుతించినప్పుడు, కోరుకున్నప్పుడు దేవుడు ఆశగల ప్రాణంలో తృప్తిపరిచే దేవుడే. కానీ కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. ఆ ఆలస్యం వెనక దేవుని అద్భుతమైన ప్రణాళిక ఉంటుంది. కొన్నిసార్లు మనం దానిలో పరీక్షించబడతాం. పరీక్షించబడిన మీదట సువర్ణం మరింత ప్రకాశవంతంగా మారుతుందంట. ఆ పరీక్షలో, ఆ శోధనలో మనం నిలిచినట్లయితే మన బహుమానం ఉత్తమముగా ఉంటుంది, ఉన్నతంగా ఉంటుంది, మనం అడిగిన దానికంటే ఆశ్చర్యపోయే రీతిగా ఉంటుంది. ఆహా, ఎంత బాగుంది, ఆలస్యం అయితే అయింది అని మనమే అనుకునే రీతిగా ఉంటుంది. అన్నీ బాగున్నప్పుడు స్తుతించడం చాలా సులభమే. నిజానికి
అన్నీ బాగున్నప్పుడు చేసే స్తుతి కంటే మనం సమస్యలను, పరీక్షలను, శోధనలను, ఇంకా అనేక రకాలైన పరిస్థితులను క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు ఆ సమయంలో చేసే స్తుతి నిజంగా ఎంతో ఉత్తమమైనది. మామూలు సమయంలో చేసే స్తుతి కంటే కూడా 100 రెట్లు ఉత్తమంగా ఉంటుంది దాని ఫలితం. హల్లెలూయా. ఎందుకంటే మామూలు సమయంలో ఎవరైనా స్తుతిస్తారు. కష్టం ఎదురైనప్పుడు ఎవరైతే నిజంగా హృదయపూర్వకంగా నిస్వార్థంగా స్తుతించగలుగుతారో వాళ్ళు స్తుతి వీరులు కాగలుగుతారు. ఈ రోజున మీరు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఇలా మనం స్తుతించడానికి ప్రయత్నిద్దాం. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో దేవుని ఒక్క మాట కూడా ప్రశ్నగా అడగకుండా, దేవా నువ్వు నాకు మేలు చేయబోతున్నావు, నీకు స్తోత్రం, నువ్వు నాకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించబోతున్నావు, నీకు స్తోత్రం అని మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మీరు కనుక స్తుతించగలిగినట్లయితే దేవుడు మీ జీవితాన్ని నిజంగా ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ఇది అసలైన స్తుతి. మన సమస్యల్లో వెళ్తున్నప్పుడు చేసే స్తుతికి వచ్చే ప్రతిఫలం ఎంతో ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే పౌలుశీలలు చూడండి, అంతకుముందు వారు ఎన్నోసార్లు పాటలు పాడి ఉంటారు, అంతకుముందు ఎన్నోసార్లు ప్రార్థించి ఉంటారు, అంతకుముందు ఎన్నోసార్లు వాళ్ళు స్తుతి చేసి ఉంటారు. కానీ ఆ పరిస్థితిలో, ఆ పర్టికులర్ ఆ క్లిష్ట పరిస్థితిలో వారు చేసిన స్తుతికి, ప్రార్థనకి, ఆ పాటలకి దేవుడు వెంటనే కదిలించబడి జవాబిచ్చాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కృంగిపోకుండా ధైర్యం తెచ్చుకొని ప్రభువును సంతోష పెట్టడానికి సమయాన్ని కేటాయించండి. నాకే సంతోషం లేదు కదా, నేను ఎలా ప్రభువుని సంతోషపెడతాను అని అనుకోకుండా, నేను ప్రభువుని సంతోషపెట్టుట కొరకే సృష్టించబడ్డాను అని గట్టిగా పలకండి బయటికి. అపవాది చెప్తూ ఉండవచ్చు మీకు, నీ పరిస్థితి ఏమీ బాగోలేదు, నువ్వు ఎలా స్తుతిస్తావు, నువ్వెంత స్తుతించినా నీకేమీ రాదు, నీ స్థితి ఇంతే, నీ గతి ఇంతే అని అపవాది కొన్నిసార్లు టేప్ రికార్డ్ వల్లే మన చెవిలో తన మాటలను వినిపిస్తూ ఉంటాడు. అవి మారుమ్రోగుతూ ఉంటాయి కొన్నిసార్లు. అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే వాటిని కొట్టివేయాలి. అప్పుడు గట్టిగా మనం పలకాల్సిన మాట, నా దేవుని సంతోషపెట్టడానికి, స్తుతించడానికే నేను సృష్టించబడ్డాను, నా దేవుని సేవించడం కొరకే నేను ఉన్నాను అని మనం గట్టిగా పలకాలి. అప్పుడు అపవాది మన యొద్ద నుండి పారిపోతాడు. మనం మామూలు సమయంలో సంతోషకరంగా ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు, ఇంకా ఉద్యోగం వచ్చినప్పుడు, గర్భఫలం కలిగినప్పుడు, అన్నీ మనం అనుకున్నట్టు జరిగినప్పుడు స్తుతించడం చాలా సులభం. కానీ ఇటువంటి దుఃఖ సమయాల గుండా వెళ్తున్నప్పుడు స్తుతించడానికి నిజంగా దేవుని ప్రేమ మనకు కావాలి, దేవుని కృప కావాలి, అన్నిటికంటే మించి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. ఎందుకంటే రోమా 8:26లో ఉంటుంది కదా వాక్యం. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి ఉచ్చరింపు శక్యం కానీ మూలుగులతో మొరపెడతాడంట. మనకి ఏ రీతిగా చేయాలో తెలీదు, ఏ రీతిగా స్తుతి చేయాలో తెలీదు, ఏ రీతిగా ప్రార్థన చేయాలో తెలీదు, యుక్తముగా చేయడం మనకు రాదని దేవుడే చెప్తున్నాడు. అవునయ్యా, నాకు యుక్తంగా ప్రార్థించడం రాదు, నేను ఎదుర్కొంటున్న ఇటువంటి పరిస్థితిలో నాకు ఎలా స్తుతించాలో కూడా నాకు అర్థం కావట్లేదు, కాబట్టి పరిశుద్ధాత్మదేవ నాకు సహాయము చేయండి అని మనం పరిశుద్ధాత్మదేవుని సహాయాన్ని తీసుకొని ఎప్పుడైతే మనం స్తుతించడానికి కూర్చుంటామో గొప్ప ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతాం. నిజంగా అపజయాలు ఎదురైనప్పుడు, కష్ట సమయాలు ఎదురైనప్పుడు, నష్టాలు ఎదురైనప్పుడు, శ్రమలు, శోధనలు ఎదురైనప్పుడు ప్రభువును స్తుతించేవారు నిజంగా ధన్యులండి. వారు స్తుతి వీరులవుతారు. వారు ప్రభు చేత మరింత హెచ్చింపబడతారు. చూడండి, పరీక్షలు రాయడానికి బహుగా సిద్ధపడిన ఒక విద్యార్థి ప్రభుతో ఇట్లా అంటాడు, ఏంటంటే, నేను జయం పొందితే 1000 స్తుతులు చెల్లిస్తాను, ఒకవేళ నేను అపజయం పొందితే అంటే ఫెయిల్ అయితే 10,000 స్తుతులు చెల్లిస్తాను అని తీర్మానించుకుంటాడు. అతడు మ్రొక్కుబడి చేసుకుంటాడు. అది దేవుడు మాత్రమే వినలేదు, అపవాది కూడా విన్నాడు. అపవాది విని గడగడ వణుకుతూ, అయ్యో ఇతన్ని ఫెయిల్ చేద్దామని అనుకున్నానే, ఇతన్ని అపజయం పాలు చేద్దాం అనుకున్నాను, ఇతన్ని ఓడిపోయేలాగా చేద్దాం అనుకున్నాను, ఇతన్ని నవ్వులు పాలు చేద్దాం అనుకున్నాను, ఇతన్ని అందరూ అవమానపరిచేలాగా, అపహేళన చేసేలాగా, ఇతన్ని చూసి అందరు నవ్వేలాగా చేద్దాం అనుకున్నానే, కానీ ఇతనేంటి అమ్మ ఫెయిల్ అయితే 10,000 స్తుతులు అంటే, వీన్ని ఇంకా ఫెయిల్ చేయడం కంటే ఇతన్ని విడిచిపెట్టడమే బెటర్, పాస్ అయ్యేలాగా చేయడమే బెటర్ అని చెప్పి విడిచిపెట్టేస్తాడు. ఇక్కడ మనకి ఇటువంటి తీర్మానం ఉంటుందా? ఏ రీతిగా అయితే హబక్కుకు చేశాడో, ఈ చిన్న బిడ్డ ఏ రీతిగానైతే చేశాడో అటువంటి తీర్మానం మనం చేయగలుగుతామా? నా జీవితంలో దేవుడి కార్యం జరిగిస్తే దేవునికి ఇంత నమ్మకంగా ఉంటాను, ఇన్ని స్తుతులు చెల్లిస్తాను, నేను ఇలా చేస్తాను అంటాం కదా. దేవుడు ఒకవేళ అది చేయకపోతే దానికంటే రెట్టింపు చేస్తాను అని మనం తీర్మానించుకున్నట్లయితే
అపవాది అసలు మన జోలికే రాడండి. కాబట్టి మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇటువంటి అపజయం పరిస్థితుల్లో, శోధనలో, శ్రమల్లో, పోరాటాల మధ్యలో మీరున్నారేమో, ప్రభువును స్తుతించండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 11-12 వచనాలను చూసినట్లయితే, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు, యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఈ వాక్యం మనం కూడా చెప్పగలగాలి. మనం ఎప్పుడైతే స్తుతిస్తామో ఈ మాటను మనం చెప్పగలుగుతాం. అవును, మనం స్తుతిస్తూ ఉంటుండగా దేవుడు మన అంగలార్పును నాట్యంగా మారుస్తాడు. దేవుడు మనల్ని ఇంకా హెచ్చించే కొలది, దేవుడు మన జీవితంలో కార్యాలు చేసే కొలది ఇంకా అధికంగా 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 స్తుతించడానికి మనం తీర్మానించుకోవాలి. ఎప్పుడూ కూడా దేవుడు ఏదైనా ఇచ్చిన వెంటనే దేవుని మర్చిపోయి దేవుని ప్రక్కన పెట్టేసి బ్రతికామనుకోండి, ఆ సమయంలో దెబ్బ పడుతుంది. ఆ దెబ్బకి తిరిగి మరల లేవడం చాలా సంవత్సరాలు పడుతుంది. అందుకే దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. దేవుడు ఒక్కసారి నిలబెట్టాడు అంటే నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని వాక్యంలో ఒక చోట ఉంటుంది. ఒక్కసారి నిలబడిన వ్యక్తి పడిపోతే, ఒక్కసారి పరిశుద్ధాత్మ అనుభవం అనుభవించి, దేవుని శక్తిని అనుభవించి, దేవుని కార్యాలను రుచి చూసి వెనక్కి వెళ్ళిన వ్యక్తి మరలా తిరిగి నిలబడడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ, దేవుడు హెచ్చించే కొలది ఇంకా ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉంటూ అధిక సమయం ఆయనతో గడుపుదాం, అధికంగా ఆయనతో సమయాన్ని వెచ్చిద్దాం, అధికంగా స్తుతిద్దాం. దేవుడు అట్టి కృపా భాగ్యం మనందరికీ ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.